Hi, I am back. Here I share one incident on Air India plane in Ahmedabad. She had traveled from her IT job in Bangalore to her maternal home in Ahmedabad, where her father was recovering from heart surgery. She chose to fly from Ahmedabad rather than Bangalore since she wanted to spend time with him. Found herself on Air India plane in Ahmedabad. She had been making plans to move to London permanently. The visits were becoming a bridge to a new life together. This visit was meant to be another building block in that future. They hoped this would be last year of living apart. Despite of living on different continents, they made it work with video calls, carefully planned visits, and a shared belief that their separation was temporary. They got married in 2020, their union blessed with hope, but tested by the demands of their careers, pulled them in different directions. అంటే ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. అహ్మదాబాద్లో ఎయిర్ప్లైన్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక లేడీ యొక్క చిన్న ఇన్సిడెంట్, అంటే ఆమె యొక్క స్టోరీ ఎలా జరిగింది అనేది ఒక న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. దాన్ని చెప్తా చూడండి. ఆమె బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. వాళ్ళ మదర్ ఇంటికి ఎక్కడికి అహ్మదాబాద్కి వెళ్ళింది అనమాట. అక్కడ వాళ్ళ ఫాదర్ హార్ట్ సర్జరీ చేసినారు, అక్కడ కోలుకుంటున్నాడు. అతనితో టైం స్పెండ్ చేయడం కోసం ఆమె అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది, బెంగళూరు నుంచి కాకుండా. కానీ చివరిగా అక్కడ చనిపోవడం అనేది జరిగింది ఎయిర్ ఇండియా ప్లేన్లో అహ్మదాబాద్లో. అంతకుముందు ఆమె వాళ్ళ హస్బెండ్ వచ్చి లండన్లో ఉంటారు. ఈమె ప్లాన్ చేస్తుంది అనమాట లండన్ పర్మనెంట్గా వెళ్ళిపోవాలని. రెగ్యులర్గా విజిట్ చేస్తుండేది. తర్వాత ఈ విజిట్ కూడా బాగుండేది అనమాట. వాళ్ళు అనుకున్నారు ఈ ఇయరే మనం దూరంగా ఉంటాము, నెక్స్ట్ ఇదే చివరి సంవత్సరం అనుకున్నారు. కానీ వాళ్ళు వేరే వేరే కంట్రీస్లో ఉన్నా కూడా, కాంటినెంట్స్ అంటే లండన్ ఇండియాలో నివసిస్తున్నా కూడా రెగ్యులర్గా వీడియో కాల్స్, ప్లాన్ విజిట్స్, తర్వాత వాళ్ళ బిలీఫ్ వచ్చి సపరేషన్ ఇది కొద్ది రోజులు మాత్రమే అనుకున్నారు. వాళ్ళకి 2020లో మ్యారేజ్ అయింది. వాళ్ళ పెద్దలంతా ఆశీర్వదించారు. కానీ వాళ్ళ కెరీర్ యొక్క డిమాండ్తో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డిఫరెంట్ డైరెక్షన్లో పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.